వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈరోజు వచ్చేప్పటికి మనకి ఈ యొక్క గ్రూప్స్కి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా ఉద్యోగ నోటిఫికేషన్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే ఈ యొక్క వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. సో ముందుగా వివరాలకు వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. సో ప్రతి వీడియో కూడా అందరికంటే మీకు ముందుగా రావాలంటే కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేవాటికి ఏపీ ఉద్యోగ పోరాట సమితి నిరసన గ్రూప్ 4 దేవాదాయ అధికారుల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి వాటికి దరఖాస్తులు తీసుకొని మినిమం 5 మంత్స్ అయితే అవుతుందా, ఇంతవరకు ఎగ్జామ్ డేట్స్ అయితే అనౌన్స్ చేయలేట్లేదంటూ ఇక్కడ దీనికి సంబంధించి మనకి వీరు నిరుద్యోగుల నుంచి అయితే వినతులు అయితే రావడం జరిగిందనమాట. సో మనకి గతంలో అయితే లాస్ట్ ఇయర్ ఎండింగ్లో అనమాట ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్లు కానివ్వండి, అంటే కంప్యూటర్ ఆపరేటర్లు, అదేవిధంగా దేవాదాయ శాఖకు సంబంధించి ఎన్విరాన్మెంట్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రిలీజ్ అయిందనమాట. దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయింది. ఇక ఎగ్జామ్ డేట్స్ అంటే ప్రిలిమ్స్, మెయిన్స్ ఈ విధంగా నిర్వహించాలన్నమాట. దీనికి సంబంధించి ఇప్పటికీ ఎటువంటి ఎగ్జామ్ డేట్స్ అయితే ప్రిలిమ్స్కి సంబంధించి కూడా అనౌన్స్మెంట్ అయితే లేదంటే ఇక్కడ రావడం జరిగింది. ఇక అదేవిధంగా కొత్త కొలువులు మరిన్ని నియామకాలు అంటూ హైరింగ్ కార్పొరేట్ రంగం ఆశావహం జీనియస్ కన్సల్టెంట్ సర్వే నివేదిక వెళ్ళినట్టు ఈ యొక్క ప్రైవేట్ జాబ్స్కి సంబంధించి మనకి ప్రధానంగా మేల్ వర్సెస్ ఫీమేల్కి సంబంధించి, అదేవిధంగా ఈ యొక్క డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుందో దానికి సంబంధించి ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇక మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రీసెంట్గా ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏజ్ పెంపు విషయంలో కానివ్వండి, అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ డేట్ కానీ ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ గ్రూప్స్కి సంబంధించి గ్రూపు గడువు పొడిగింపు లేదు. గ్రూప్ 1కి సంబంధించి గ్రూప్ 1 అప్లికేషన్స్పై టీఎస్ఎస్పీ పాలకవర్గ సమావేశంలో చర్చ, ఈ నెలాఖరు వరకు ఛాన్స్ అంటూ దీనికి సంబంధించి సుమారు మనకి ప్రజెంట్ అయితే ఓటీఆర్కి సంబంధించి కానివ్వండి, అప్లికేషన్కి సంబంధించి చాలా క్లియర్గా రావడం జరిగిందనమాట. ఎడిట్ ఆప్షన్కి సంబంధించి కానివ్వండి, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మనకి 29 రోజులు మాత్రం గడువు ఇవ్వడం జరిగిందనమాట. గ్రూప్ 1లో డిఎస్పీ అభ్యర్థుల ఎత్తును తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన విషయం కూడా మనకి తెలిసిందే. ప్రస్తుత గడువు పొడిగిస్తే ప్రిలిమినరీ మెయిన్స్ ఎగ్జామ్స్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందంటూ దీనికి సంబంధించి మనకి క్లియర్గా రావడం జరిగిందనమాట. ఇక్కడ వచ్చేటికి గ్రూప్ 1 డిఎస్సి సంబంధించి గరిష్ట వయో పరిమితి 33 ఇయర్స్ అంటూ కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ప్రభుత్వం ఉత్తర్వులు అనుగుణంగా మార్పులు చేసిన టీఎస్పిఎస్సి అంటూ గ్రూప్ 1 కేటగిరీకి సంబంధించి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనమాట. సో 31 నుంచి 33 ఇయర్స్కి పెంచారు. అదేవిధంగా హైట్ వచ్చేప్పటికి 167 ఉండేది గతంలో, ఇప్పుడు దాన్ని 165కి సడలించడం జరిగింది. అదేవిధంగా మహిళా పోస్టులకు సంబంధించి ఇది వరకు 152 ఉంటే 150కి అయితే తగ్గించడం జరిగిందనమాట. ఈ యొక్క చేంజెస్ అయితే వచ్చినాయి. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేసుకున్నటువంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు ఈ యొక్క చేంజెస్ అనేది అబ్జర్వ్ చేయాలన్నమాట ఒకసారి. సో ఇది ఈరోజు ప్రధానంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్డేట్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.